పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని ఒక భారీ స్థాయిలో మనం ఒక యుద్ధం చేయడం జరిగింది పాకిస్తాన్తో. ఆ యుద్ధం తర్వాత మళ్ళీ ఆపరేషన్ మహదేవ్ పేరిట 3 ఉగ్రవాదుల్ని హతం చేయడం జరిగింది. వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ ఎలా అంటే మొబైల్ ఫోన్, శాటిలైట్ మొబైల్ ఫోన్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. ఇదంతా చూస్తుంటే అసలు మీకేమనిపిస్తుంది మేడం? ఇప్పుడు ఇదేంటంటే ఎవరైతే ఉన్నారో అందులో ముగ్గురు టెర్రరిస్ట్‌లని ఎక్కడో లైక్ ఫారెస్ట్‌లో ఎక్కడో దొరికి ట్రేస్ అవుట్ అయ్యిండ్రు శాటిలైట్‌తోని. సో, ట్రేస్ అవుట్ అయ్యిండ్రు. వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళని ఆల్మోస్ట్ ఫైండ్ ఔట్ చేయడానికి కొన్ని అవర్స్ పట్టిందంట. చాలా అవర్స్ పట్టిందంట. పట్టిన తర్వాత ఇంకా అక్కడెళ్ళి దొరికిన తర్వాత మాత్రం ఓకే. వాళ్ళని చంపేశారు. అందులో హషీమ్ మూసా అంటే అలియాస్ సులేమాన్ అండ్ ఇంకా 2 అదర్స్ వాళ్ళందరూ కూడా చంపడం జరిగిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. అండ్ వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ స్పెషల్ సర్వీస్ గ్రూప్స్ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఎస్ఎస్జి స్పెషల్ సర్వీస్ గ్రూప్లో ముందు పనిచేసేవాళ్ళంట. ఆ తర్వాత వీళ్ళు లేటర్ ఆన్ దే జాయిన్ లష్కర్ ఇ తోయిబా జాయిన్ అయిపోయి ఆ తర్వాత ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ చేయడానికి మెయిన్ సూత్రధారులు వీళ్ళే అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అండ్ దాని తగ్గట్టు వీళ్ళు దొరికారని చెప్పేసి వీళ్ళని చంపడం జరిగింది. సో ఇదే డిస్కషన్ అవుతుంది, బయట అవుతుంది. చాలామంది ఇది నిజం అంటున్నారు, కొంతమంది నిజం కాదంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్లీజ్ రెస్పెక్ట్ ఇండియన్ ఆర్మీ. మన ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ పక్క పెట్టండి, అందరిని పక్క పెట్టండి. బట్ ఈ పాలిటిక్స్ అంటే కొంతమంది పడకపోవచ్చు, పొలిటీషియన్స్ అంటే కోపం ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్లీజ్ రెస్పెక్ట్ ఇండియన్ ఆర్మీ అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎండ, వాన, చలి ఏది కూడా పట్టించుకోకుండా వర్కింగ్ ఫర్ అస్. వాళ్ళు బార్డర్లో ప్రొటెక్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఏమైనా అటాక్స్ అయితే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఎన్ఎస్జీ వీళ్ళందరూ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని దొరకబెట్టి వాళ్ళని చంపి ఇప్పుడు ఒకరిని చంపడానికి వెళ్తున్నారు అంటే వీళ్ళ ప్రాణాలు కూడా స్టేక్ మీద ఉన్నట్టే కదా. అయినా వీళ్ళ ప్రాణాలు ఏది లెక్క చేయకుండా ఎంతోమంది ఆర్మీ పోగొట్టుకుంటున్నారు. సో ఈ ఆర్మీ వెళ్ళి వాళ్ళని చంపినరు అంటే ప్లీజ్ అప్రిషియేట్, రెస్పెక్ట్ చేయండి, అప్రిషియేట్ చేయండి. సో ఇది న్యూస్ అయితే 100% జెన్యూన్ న్యూసే. వాళ్ళని చంపడం జరిగింది. బట్ దీని తగ్గట్టు ఏంటంటే ఓకే, ఇప్పుడు చంపిన తర్వాత కొంచెం లీగాలిటీ వస్తే ఏంటంటే చంపిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీస్ అన్ని చెక్ చేసి అసలు వాళ్ళు చెప్పిన వాళ్ళేనా, క్లెయిమ్ చేసిన పర్సన్స్ అయినా కాదా, అండ్ వాళ్ళకి నిజంగా వీటి లింక్ అప్స్ ఉన్నాయని ఆ తర్వాత కూడా ప్రొసీడింగ్స్ జరుగుతాయి, దాన్ని బట్టి తెలుస్తుంది. సో ఒక లీగల్ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతారు, దాని తగ్గట్టు వీఆర్ ఆన్సరబుల్, మనం దానికి ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా కరెక్ట్గా ఆర్మీ వాళ్ళు పగడ్బందీగా చేసింది అని మాత్రం అర్థమవుతుంది. ఈ సందర్భం ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎవరైతే పెహల్గామ్లో ఒక విక్టిమ్ వైఫ్ ఏం మాట్లాడిందంటే పార్లమెంట్లో మోడీ గారు అసలు విక్టిమ్ నేమ్స్ మెన్షన్ చేయలేదు. సో నేను చాలా హర్ట్ అయినా, బాధపడుతున్నాను. బట్ ఐ రెస్పెక్ట్ రాహుల్ గాంధీ, ఐ స్టిల్ రెస్పెక్ట్ సోనియా గాంధీ, వీళ్ళందరూ రెస్పెక్ట్ చేస్తా. ఎందుకంటే అట్లీస్ట్ విక్టిమ్ నేమ్స్ మెన్షన్ చేసి బట్ మోడీ గారు మెన్షన్ చేయలేదని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే వై ఓన్లీ షీఈస్ టాకింగ్? ఆమె ఎందుకు ఒక్కతే మాట్లాడుతుంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ముందుకు వచ్చింది మాట్లాడతలేరు. మిగతా విక్టిమ్ ఫ్యామిలీస్ ఎందుకు మాట్లాడతారు? మీకు కావాల్సింది పార్లమెంట్లో పేరు తీయడమా, మీ హస్బెండ్ని చంపిన వాళ్ళని తిరిగి వెళ్ళి చంపడమా? ఏది ప్రయారిటీ? అక్కడ ఒక ఆపరేషన్ సింధూర్ జస్ట్ మీ హస్బెండ్ చంపింది, వాళ్ళ హస్బెండ్ చంపింది అనే కదా ఒక ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఈ ఆడవాళ్ళకి ఎవరైతే విక్టిమ్ వైజ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ సింధూర్ వాళ్ళు తొలగించిండ్రు అని చెప్పే కదా. సో అది చేసి ఆ ఆపరేషన్ సింధూర్ అయ్యి ఇంతమంది ఆర్మీ వెళ్ళి చంపిందికి ఆమె ఏమి రియలైజ్ అవుతలేదు. కానీ పార్లమెంట్లో ఇట్లా అవుతుందని అంటే ఏంటంటే లాడ్ ఆఫ్ పాలిటిక్స్, అనవసరంగా పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒకటి అయింది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి ఉంది, నా పేర్లు తీయలేదు, ఇది తీయలేదు అని చిన్న చిన్న వాటికి చేసి అన్నిటికీ పిఎంని బ్లేమ్ చేయడము, ఆర్మీని బ్లేమ్ చేయడం, ఇది ఒక ఫ్యాషన్, ఒక ట్రెండ్ అయిపోయింది. ప్లీజ్ ఎవరైనా ఒక పని చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. అది కాకుండా చిన్న చిన్న వాటి చేసి దానికి సపోర్ట్ ఇచ్చే జనాలు కూడా ఉన్నారు, ఇంకా దానికి కొంత క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, దానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ వెళ్ళి పార్లమెంట్లో పేరు మెన్షన్ చేస్తే సరిపోదండి. మీ తగ్గట్టు ఎవరైతే రివెంజ్ తీసుకున్నారో వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. సో ఈ సందర్భంగా ఇది కూడా చెప్పాలని ఈ విషయాన్ని చెప్తున్నాను.